హాయ్ ఫ్రెండ్స్, పిండి వడియాలు పడుతున్నాను. ఇదిగోండి ఎసరుగా మరుగుతుంది, అంటే వేడెక్కింది. అదిగోండి పొగలు వస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం వేయాలి ఫ్రెండ్స్. ఒక గంట ముందుగానే నానబెట్టాను ఫ్రెండ్స్ సగ్గుబియ్యం. నేను మినపొడియాలు పట్టాను ఫ్రెండ్స్. ఇవ్వండి ఇవన్నీ ఒక్కరోజుకే ఇలా వేగిపోయినాయి ఫ్రెండ్స్, ఇలా ఎండిపోయింది. ఒక్కరోజుకి ఎండినాయి ఫ్రెండ్స్ ఇంత బాగా. ఈరోజు కూడా మళ్ళీ ఎండలో పెడతాను ఫ్రెండ్స్. పిండి కలిపి పెట్టుకున్నాను. ఈ గ్లాస్తో 7 గ్లాసులు వాటర్ పోసాను. ఎసట్లో 2 గ్లాసులేమో పిండిలో వేసాను ఫ్రెండ్స్. 1/4 గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ పేస్ట్ మిక్సీ పట్టి వేస్తాను ఫ్రెండ్స్. సగ్గుబియ్యం పైకి తేలే వరకు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిరపకాయ ఇలా చాలు ఫ్రెండ్స్, మెత్తగా అవసరం లేదు. మొత్తం 9 గ్లాసులు ఫ్రెండ్స్. ఎసట్లో 7 గ్లాసులు, బియ్య పిండిలో 2 గ్లాసులు, మొత్తం 9 గ్లాసులు. ఇదిగోండి ఫ్రెండ్స్, సగ్గుబియ్యం ఉడికి పైకి తేలినాయి. ఇప్పుడు పిండి వేసుకోవాలి. ఉప్పు నేను పచ్చిమిరపకాయల్లో వేసాను ఫ్రెండ్స్, చాలపోతే చూసేసుకోండి ఫ్రెండ్స్. వేసాను. పచ్చిమిరపకాయ పేస్ట్ ఇప్పుడు వేయాలి ఫ్రెండ్స్, ముందు వేయకూడదు. ముందు వేస్తే కలర్ మారిపోతుంది వడియాలు. ఉప్పు సరిపోలేదు ఫ్రెండ్స్, నేను ఉప్పు వేసుకున్నాను, చూసేసుకోండి.